గాయ్స్, వెల్కమ్ టు శ్రీను సులేఖ ఆంధ్ర అబ్బాయి బెంగాల్ అమ్మాయి. సో ఇప్పుడైతే మేము పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి ఇదిగోండి పెళ్ళికొడుకు హాయ్ చెప్తున్నాడు. పెళ్ళికొడుకు నా కజిన్ బ్రదర్. ఇప్పుడు ఒక చిన్న బేబీకి చూసి మా బాబు అయితే ఆ బేబీ దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ఆ బేబీ కావాలని వాళ్ళ డాడీకి పిలిచి తీసుకుని వెళ్తున్నాడు. చిన్న బేబీకి ఎత్తుకున్నారనేసి జై అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఇప్పుడు ప్రదానం చేసి పెళ్లి కూతురికి అయితే తీసుకొని వచ్చేసారు పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి. ప్రదానం చేసి తీసుకొని వచ్చారు కదా, ఇంకా ఇప్పుడు పులగం తిప్పుతున్నారు. ఈవినింగ్ 4:30 అవుతుంది. సో కాల్గోల్ ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఆల్గోర్ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయింది. రిసెప్షన్ అయితే స్టార్ట్ అయింది. బట్ మేమైతే రిసెప్షన్కి చాలా లేట్గా వచ్చాము. 9:30 తర్వాత. ఈరోజు విజయవాడలోనైతే ఈవినింగ్ 6:30 నుంచి కంటిన్యూ వర్షం పడుతుండాలి. అందువల్ల అయితే మేము చాలా లేట్గా వచ్చాము రిసెప్షన్కి. పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు ఇద్దరు కలిసి అయితే డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మధ్య మధ్యన మేము కూడా అలా కూర్చొని ఎంజాయ్ చేస్తుండాలి. పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీ కూడా అలా డాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు. మా బాబు అయితే అక్కడే కూర్చొని అలా ఎంజాయ్ చేస్తున్నాడు డాన్స్ చేస్తూ.
ఇంకా ఫైనలీ రిసెప్షన్ అయితే అయిపోయింది. మ్యారేజ్ నైట్ 1:30కి. సో ఇంకా ఇప్పుడు అందరికీ నిద్ర అయితే వచ్చేస్తుండాలి. కిడ్స్కి అయితే నిద్ర రావట్లేదు. ఇంకా ఇప్పుడు ఈ టైంకి కూడా ఆడుకుంటుండాలి. ఏదో ఒకలాగా టైం పాస్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మ్యారేజ్ అయితే స్టార్ట్ అయింది. ఫైనలీ మ్యారేజ్ అయితే అయిపోయింది. సో గైస్, మీకు మా బ్లాగ్స్ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్.